ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానని మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మీతో వాక్యం పంచుకొని ఆశపడుతున్నాను. మనం 3 విషయాలు నేర్చుకుంటున్నాము. మొదటిది ఇర్మియా అనుభవం చూసాం. 15, 16 ఇర్మియా గ్రంథంలో నీ మాట దొరికితే నాకు సంతోషం, ఆనందం ఆయన చెప్పగలిగాడు. ఆనంద రహస్యం ఆయన చెప్పాడు. తర్వాత సొలొమోను కూడా అదే అనుభవంతో వచ్చేసి ఆయన వాక్యాలు తిన్నాడట. ఆయన అనుభవం 4వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22, 23 వచనాలు చెప్పుకొచ్చాడు. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యం ఇస్తారు. ఆరోగ్య రహస్యం ఆయన చెప్పాడు. ఆనంద రహస్యం ఇర్మియా నోటి పలికాడు. ఆరోగ్య రహస్యం సొలొమోను పలికాడు. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? ఐశ్వర్య రహస్యం. మనకు కావాల్సిన 3: ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యం. 3 పాయింట్లే. 3rd పాయింట్కి వచ్చేస్తున్నాం. ఇది యెషయా ద్వారా పలుకుతున్నాడు. ఇక్కడ 33వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. చాలు. నీ కాలంలో అంటే ఈ రోజే మనం నేర్చుకున్నాం. అది ఈయన పెట్టాడు. ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. నియమించబడింది అంటే ఆయన అపాయింట్ చేసినట్టుగా ఉంది. స్థిరముగా ఉంటుందట. ఇంకా అది కథలది షేక్ అవ్వదు. మంచి మాట చెప్తున్నాడు. తర్వాత రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానంలో సమృద్ధిగా కలుగును. సమృద్ధి కలుగును. రక్షణ అంటే ఏం లేదు. రామపత్రిక 10:9 మాట్లాడుతుంది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుండి లేపానని నీ హృదయమందు విశ్వసించడాన్ని రక్షించబడతావు అని. అంతే. యేసుక్రీస్తు యొక్క రక్తం మనకు అడగబడితే, నేను పాపను ఒప్పుకుంటే నా పాపం నిమిత్తం నువ్వు చనిపోయావు, నువ్వు శ్రమ పడ్డబడ్డావు, నువ్వు సిలువ ఎక్కి రక్తం చిందించావు నా కోసం, చనిపోయి తిరిగి లేచావు, మమ్మల్ని కూడా నువ్వు లేపుతావు అని చెప్పి అది విశ్వాసం ఉంటే అది రక్షణ. అంతే. కానీ ఏమన్నాడు ఇక్కడ? రక్షణ బాహుళ్యం ఉంటే చాలా ఫ్రీగా దొరుకుతుంది రక్షణ. రక్షణకి ఆయన క్రయం చెల్లించాడు కానీ మనకు ఫ్రీగా లిబరల్కి ఇచ్చేస్తున్నాడు. నమ్మితే చాలు అంటున్నాడు. తర్వాత రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానంలో సమృద్ధి అన్నాడు. దీనికి ఒక మాట గుర్తొస్తుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏమిటంటే బుద్ధి జ్ఞానంలో సమృద్ధి ఆయనలో నుంచి రాశాడు. ఈ మాట 2 మాటలు వాడతాడు. బుద్ధి జ్ఞానంలో సమృద్ధి ఆయనలో ఉన్నాయట. ఎక్కడమ్మా? కొలస్సీ పత్రిక ఈ మాట రాస్తున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి 3వ మాట ఏమిటంటే చదవము. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. గొప్ప మాట, నాకు ఇష్టమైన మాట ఇది. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. నువ్వు దేవునికి భయపడితే చాలు. నాకు పేద్దాన్ని, నాకు డబ్బులు లేవు, ఇంకేం లేదు, నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు అని అనుకోవటం లేదు. ఒక్క మాట, గొప్ప మాట. యెహోవా దేవుని భయం కనుక అనుకుంటే మనం ఐశ్వర్యం వచ్చినట్టే. ఏ భయం ఉండాలమ్మా? భయం. దేవుని భయం అనుకుంటే ఐశ్వర్యం వచ్చినట్టే. ఏం నేర్చుకున్నాం? ఐశ్వర్యం అంటే ఏంటి? తర్వాత ఇండ్లు వాకిళ్ళు వస్తాయి. తర్వాత మనకి ప్లాట్ కావాలంటే ప్లాట్ ఇస్తాడు, పిల్లలకి అన్నీ ఇస్తాడు. నాకు డబ్బులు ఏమిటి డబ్బులు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ పిల్లలు మంచి భవిష్యత్తు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, చదువులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. బుద్ధి జ్ఞానమున యెహోవా భయం వారికి ఐశ్వర్యం. కాబట్టి ఇది చాలా గొప్ప మాట. ఈ 3 మాటలు మళ్ళీ అసలు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా ద్వారా ఏం నేర్చుకున్నాం? ఆయన మాటలు తింటే ఏమన్నా ఆనందం వస్తుందని చెప్పి అన్నాడు. సొలొమోను మాటలు నేర్చుకున్నాం అని ఏమన్నా వాక్యాలు తింటే ఆరోగ్యం వచ్చేస్తుందని చెప్పాడు. 3వ మాట ఏం చెప్తున్నాడు? యెహోవాకు దేవుని భయం మీకుంటే మనకి ఐశ్వర్యం వచ్చేస్తుంది. ఇళ్ళు వాకిళ్ళు వస్తాయి, డబ్బులు వస్తాయి, మీకు అన్నీ వస్తాయి. దావీదుకి ఏం డబ్బులు ఉన్నాయి? గొర్రెలు కాపరి. ఏమైపోయాడు? మహా చక్రవర్తి అయిపోయాడు. సో యోసేపు అన్నాడు. యోసేపు డబ్బులు ఎక్కడి? ఏమి లేవు. గొర్రెలు కాసుకునే వీళ్ళంతా. ఈయన ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోతున్నాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. అద్భుతంగా 80 ఏళ్ళు పరిపాలించాడు. గొర్రెలు కాసేవాడు పరిపాలించాలని ఎవరు నమ్ముతారా? కానీ వాళ్ళకి దేవుని భయం ఉంది. ఏమన్నాడు యోసేపు? నేను దేవునికి భయపడవాడను అని చెప్పాడు. 42వ అధ్యాయం 18వ వచనం ఆదికాండం మాట్లాడుతుంది. ఈ మాట మనం పలకలేకపోతున్నాం. ఆయన గుండెలో చేపెట్టుకుని పలకండి. ఏమన్నాడమ్మా? నేను దేవునికి భయపడవాడను. ఆదికాండం 42:18 మాట్లాడుతున్నాడు. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? ఎవరికి చెప్పలేం. కానీ బైబిల్ చెప్తుంది, భయపడితే నీకు ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది. ఎంతమంది బుద్ధి జ్ఞానంలో రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానంలో సమృద్ధి అంటే ఎంత % అంటారు? సమృద్ధి అంటే ఎంత % అనుకుంటాం మనం? చెప్పండి. 100%. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పేజ్ కూడా చూడాలి. పేజ్ నెంబర్ ఎంత ఉందమ్మా? 595. 5 రూపాయలు ప్లస్ 95 రూపాయలు ఎంత? 100. పేజ్ అది బైబిల్. పేజ్ కూడా మాట్లాడేస్తుంది. సమృద్ధి అనే మాట రాసి తను కనెక్ట్ అవ్వాలి. ఏది? పేజ్లో కనెక్ట్ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సమృద్ధి 100% మీకు చేస్తానని అష్యూరెన్స్ పేజీతో మాట్లాడుకుని ఎంత ఆశ్చర్యం అండి. కాబట్టి ఈ రీతిగా మనం, నేను పేదదాన్ని, నాకు డబ్బులు లేవు, నేను నా బతికింతే, నాకేం రాదు, నాకు ఇల్లు దొరకదు, నాకు ప్లాట్ ఎవరు, నాకు రికమెండేషన్ లేదు అని చెప్పేసి కూలిపోయిన పని లేదు.
ఒకటే రూల్ ఏం చెప్పాడమ్మా? యెషయా రాసేది ఇక్కడ, యెహోవా భయము వారికి ఐశ్వర్యం అనే మాట నేర్చుకున్నాం. ఈ రీతిగా మనం ధైర్యంగా ఉండి మన పిల్లల్ని మనం పెంచుకుందాం. పేదరికం ముఖ్యంగా భయం ఉండాలి. యెహోవా భయం వారికి, ఇది మళ్ళీ మీరు నెమరేసుకుంటుంటే ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు మనకి, తప్పకుండా ఆయన చేస్తాడు. దావీదుని పెంచిన దేవుడు, రాజుని చేసిన దేవుడు, యోసేపుని రాజుగా చేసిన దేవుడు. వీళ్ళందరూ మోషే గొర్రెలు కాపరు, ఆయన లీడర్ చేసి దేశాన్ని రక్షించినటువంటి ఆ గొప్ప వ్యక్తి. వీళ్ళందరూ ఎలా తయారయ్యారు? కేవలం దేవునికి భయపడ్డారు కాబట్టి వాడికి అన్నీ ఇచ్చేసాడు. కాబట్టి మనకి ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. అట్టి కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మంచి దేవుడి పాదాల స్తోత్రాలు తండ్రి. 3 విషయాలు మాకు నేర్పిస్తూ వచ్చారు ఇర్మియా ద్వారా. అయ్యా వాక్యాలు తింటే ఆయనకి ఆనందం వచ్చింది, సంతోషం చెప్పగలిగాడు. అదే నెక్స్ట్ మరి ఆరోగ్య రహస్యం సులభం ద్వారా పలికించారు. 4వ అధ్యాయం 22-23 వచనాల్లో, నేను నాకు దొరికిన వారికి అవి జీవము, మరి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తానని చెప్పి, అది హృదయం నుండి జీవజాల దారాలు బయలుదేరితే హృదయం జాగ్రత్తగా ఉంచుతారు బాబు అని చెప్పినట్టు మాటను స్తోత్రాలు తెలుసుకుంటూ, మరి ప్రభు ఆరోగ్య రహస్యం సులభం ద్వారా పలికించారు. ఆనంద రహస్యం ఇర్మియా ద్వారా పలికించారు. అలాగే యెషయా ద్వారా ఇప్పుడు మాట పలికిస్తున్నారు. ఏంటి? యెహోవా భయం ఐశ్వర్యం. కానీ మనుషులకు కావాల్సింది ఇదే, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యం. కాబట్టి అందులో రక్షణ కూడా వచ్చేసింది. రక్షణ కూడా కలిగిస్తానని చెప్పిన దేవుడు కనుక అద్భుతంగా 3 లేఖనాలను బట్టి శుద్ధి చెల్లించుకుంటూ, మా బిడ్డలు బట్టి మీరందరం కూడా, మేమంతా కూడా ఆదేశంగా వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ, వాక్యాలు తింటూ, వాక్యం ఎదుగుతూ, మా పిల్లలకు వాక్యాలు నేర్పిస్తూ, దినదినము మీరు వాక్యం ఎదుగుట కృపను గురించి మా కుటుంబాలను కట్టుకున్నట్టుగా మా పిల్లలు చక్కగా మంచి భవిష్యత్తు ఇచ్చి, మంచి కెరీర్ ఇచ్చి, నీ భయభక్తులు పెంచగలిగేట కృప అనుగురించమని సహాయపడుతున్నామని, బిడ్డలకి మంచి కెరీర్ ఇచ్చి, మరి రక్షణ పొందడమే కాదు, ఇతరుల రక్షణలో నడిపించే భాగ్యం కూడా మా బిడ్డలకు దయచేయమని, మా కుటుంబాన్ని, మన సంఘాన్ని దీవించి వర్ధన చేయమని, ఈ 3 వాక్యాల ద్వారా ఆదరిస్తున్నామని, మహిమ కనుక ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.